రంగుల కేళి సర్వం రంగులమయం. చిన్న పెద్ద అన్న తేడా ఉండదు. అందరిలో ఆనందం. కులం, వర్గం, పేద, ధనిక ఇలా ఏ భేదం లేకుండా ఆనందోత్సాహాలతో ఆడుకునే ఒక అరుదైన పండుగ. అసలు ఈ రంగుల కేళి ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు, ఎందుకు జరుపుకుంటున్నారు చూద్దాం. హోళీ అంటే వసంతోత్సవం. ఏడాదిలో ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన పూర్వీకులు ఏర్పాటు చేసిన గొప్ప పండుగల్లో హోళీ ఒకటి. రంగుల పండుగగా కీర్తికెక్కింది. ప్రేమకు ప్రతీకగా ప్రసిద్ధి చెందింది. హిందూ సంప్రదాయం ప్రకారం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని హోళీగా, కాముని పున్నమిగా పిలుస్తాము. శిశిర ఋతువు పోతూ వసంతం రావడానికి మరో 15 రోజులు మిగిలిన ఈ సందర్భంలో ఈ పండుగను నిర్వహిస్తారు. శిశిరంలో ఆకులు రాలిపోయి లేలేత రంగుల్లో వివిధ వర్ణాల్లో చెట్లు ఒక విచిత్రమైన శోభను సంతరించుకునే సంధి సమయం ఇది. ఇలా ఎన్నెన్నో వర్ణాల మిళితంగా కనిపించే అరుదైన కాలంలో వచ్చే పండుగ హోళీ. ఈ పండుగను పూర్వం నుంచి దుష్టశక్తులపై విజయానికి సంకేతంగా నిర్వహిస్తున్నారు. ప్రాచీన గాథల ప్రకారం ప్రహ్లాదుణ్ణి చంపడానికి హిరణ్యకశ్యపుడు తన చెల్లెలైన హోళికను పురమాయిస్తాడు. ఆమె ప్రహ్లాదుణ్ణి తీసుకుని అగ్నిలోకి దూకుతుంది. కాని ఆమె మాయాశక్తులు పనిచేయకపోగా స్థితికారకుడైన విష్ణువు ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాడు. హోళిక అగ్నికి భస్మమవుతుంది. దుష్టశక్తిని అగ్ని దహించి వేయడంతో ఆ తర్వాతి రోజును హోళీగా నిర్వహిస్తున్నారని ప్రతీతి. మరో గాథ ప్రకారం శ్రీకృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో ఈ పండుగను 16 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. మరో గాథ ప్రకారం శివుడి తపస్సును భంగం చేసినందుకు ఆగ్రహించిన శివుడు మన్మధుణ్ణి తన 3వ కన్నుతో భస్మం చేసిన రోజు అని, ఆ సందర్భంలో పార్వతీమాత కోరిక మేరకు మన్మధుణ్ణి శివుడు మళ్లీ బ్రతికిస్తాడు. కాని భౌతికంగా కనిపించకుండా కేవలం రతీదేవికి మాత్రమే కనిపించేలా వరమిస్తాడు. దీని కారణంగా కామం కంటే నిజమైన ప్రేమ, ఆధ్యాత్మికతను తెలియజేసే అద్భుత పండుగగా నిర్వహించుకుంటారు.